సంగీతం శ్రీనివాసరావు గారి సినిమా. అండ్ ఆయన ఆల్మోస్ట్ ఒక 13-14 ఇయర్స్ తర్వాత మళ్ళీ డైరెక్ట్ చేస్తున్న సినిమా. అండ్ ఒక ఆయన మాటలో చెప్పాలంటే ఒక నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్ సినిమా, ఆయన ఇంకా వరల్డ్ సినిమా అంటారు, నెవర్ బిఫోర్ సీన్ ఇన్ వరల్డ్ సినిమా ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. సో అది గత 1 ఇయర్గా మేము ఆయనతో పాటు పనిచేసి కలిసి షూట్ చేసి దేవిశ్రీ ప్రసాద్ గారితో రిహర్స్ చేసి ఇలాంటి సినిమా ఎలా తీయాలో నేర్చుకుని తీసామండి. సో దిస్ ఈజ్ ఫైనలీ ఆ జర్నీ రేపు ఎండ్ అవుతుంది. అండ్ ఇంకొక జర్నీ, ఆ సినిమా ఒక లైఫ్ స్టార్ట్ అవుతుంది రేపు. సో వెరీ ఎక్సైటెడ్. ఈ హోల్ ప్రాసెస్లో ఆబ్వియస్లీ సంగీతం సార్ హైదరాబాద్కి ట్రావెల్ చేయాలని చాలాసార్లు అనుకున్నారు, ప్లాన్ చేశారు. ఏదో అతిథి దేవో భవ సర్వీస్ కూడా చెక్ చేశారు వస్తామని, కానీ ఆయన రెస్ట్రిక్షన్స్ వల్ల మేబీ హీ కుడెంట్ కమ్ అండి. బట్ హీ సెండ్స్ హిజ్ రిగార్డ్స్ అండ్ ఆయన ఎనర్జీ అండ్ హ్యూమర్ ఈజ్ ఆల్వేస్ యాజ్ షార్ప్ యాజ్ ఎవర్. అండ్ సో సంగీతం సార్ జస్ట్ ఒక చిన్న బ్రీఫ్, ఈ సినిమా మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, మేబీ ఆన్లైన్ చూసుంటారో ఏదో ఇంటర్వ్యూస్ చూసుంటారో. సో ఇది సంగీతం సార్ ఆల్మోస్ట్ ఒక 40 years బ్యాక్ ఈ సినిమాని తీద్దామని కమల్ సార్తో మాట్లాడారంట. దాని తర్వాత వాళ్ళు ఈ సినిమా ఎందుకో స్టార్ట్ అవ్వకముందే పుష్పక్స్ తీశారు, దాంతో వేరే సినిమాలు తీశారు. ఈ సినిమా రకరకాలుగా at various stages of his career సార్ తీయాలనుకున్నారు, అండ్ ఇట్ రిమైన్డ్ as his dream project. అండ్ లైక్ రెస్ట్ ఆఫ్ హిస్ ఫిల్మోగ్రఫీ అసలు సంబంధం లేదండి, ఆయన తీసిన వేరే సినిమాలకి దీనికి ఏ కంపారిజన్ లేదు. ఇట్స్ a new experiment from easily one of the biggest geniuses of Indian cinema. So I think I am here out of respect as a filmmaker, as a film audience. ఒక చిన్నప్పుడు ఒక 10 ఏళ్ల కుర్రాడు హుసో ఆదిత్య 369 అండ్ ఆ సినిమాతో ప్రేమలో పడిన చిన్న 10-year-old కుర్రాడు ఇప్పుడు ఆయన ఇంకొక ఎక్స్పెరిమెంట్ తీసి ఈ ఎక్స్పెరిమెంట్ ఇంకో 10 ఏళ్ళ కుర్రాడు చూసి వాడు ఇన్స్పైర్ అవ్వాలనే ప్రాసెస్, ఇన్స్పైర్ అవ్వాలనే హోప్ అండి ఈ సినిమా. అండ్ అంతే, ఐ థింక్ విల్ టాక్ అబౌట్ ఇట్ మోర్. మీరు అడగండి క్వశ్చన్స్, వీ కెన్ ఫిగర్ అవుట్ వాట్ ఎవర్. బట్ యా. హాయ్ నాగేశ్వర్ గారు. హాయ్, నమస్తే. కూర్చోాలా నేను ఏదో ఒక్క ఇంట్రోగేషన్లో. ఓకే. అంటే యాక్చువల్గా సినిమా మొత్తం రెడీ అయిపోయింది, ఎవ్రీథింగ్ అన్నారు ఫస్ట్. బట్ ఒక 2 days ముందు మళ్ళీ అదే రెడీ అవ్వలేదు, అందుకే పోస్ట్పోన్ చేశాను. అంటే జస్ట్ 1 day పోస్ట్పోన్ చేశారు. అంటే ఏంటి 1 dayలో? అంటే మ్యూజికల్ సినిమా కదండి, మ్యూజికల్ సినిమాలో చాలా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇన్ మ్యూజిక్ ఉంటుంది. ఆర్ ఇప్పుడు మనకు మామూలు సినిమాకి డబ్బింగ్ ఉంటుంది కదా, సో అది ఆల్మోస్ట్ ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారే చేయాలి. ఆల్మోస్ట్ త్రూ అవుట్ ఎవ్రీ యాక్టర్, సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్, వెదర్ ఇట్ ఈస్ ఈ మెయిన్ 3 leads కాకుండా కూడా శివనారాయణ గారు ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ చాలా క్యారెక్టర్స్ వాళ్ళే పాడుకున్నారు సినిమాలో. సో అవన్నీ ఆ ప్రాసెస్ టేక్స్ టైం. అండ్ ఆ ప్రాసెస్ని కరెక్ట్ మీటర్లో పెట్టి ఇప్పుడు లాస్ట్ మినిట్ ఎడిట్ ఒక ట్రిమ్ చేసామనుకోండి, ఒక 5 seconds ఈ షార్ట్ తగ్గిద్దాం అనుకునేది తీస్తాం, అది తీస్తే ఫుల్ మీటర్ పోతుంది. ఇప్పుడు మామూలు సినిమాకి అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, కానీ ఈ సినిమాకి అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో చాలా అంటే సంగీతం సార్ మొదలు చెప్పినప్పుడు ఇది నెవర్ బిఫోర్, ఇలాంటి సినిమా ఎవరు తీయలేదు, ఎప్పుడు చేయలేదంటే మాకు ఆయన మీద అభిమానంతో కరెక్టే సార్, కానీ నాకు వాంట్ వర్క్ విత్ యూ అనుకున్నాం, కానీ ఇది ఆయన డెఫినెట్లీ కరెక్టే అండి, ఇలాంటి సినిమా ఎవరు తీయలేదు. అంటే 40 years బ్యాక్ ఈ ఐడియా అన్నారు. ఒక స్టేజ్ మీదే ఆల్రెడీ రెహమాన్ గారే కథ చెప్పారు. యాక్చువల్గా వాట్ ఈస్ ద ఐడియా అనేది రెహమాన్ గారు చెప్పేశారు. ఐడియా వినడానికే చాలా ఇంప్రెసివ్ ఉంది. బట్ 40 years తర్వాత ఇప్పుడు అంటే ఎప్పుడు ఆయన జెన్జీకి అహెడ్గానే ఉంటారు కదా, సో మరి దానికి నాగశ్విన్ ఇచ్చిన టచెస్ ఏంటి? సో మీ కంట్రిబ్యూషన్ ఏంటి సినిమాకి? అదే ఆయన మీరు చెప్పినట్టు ఇప్పుడు ఆదిత్య 369 ఈరోజు రిలీజ్ చేసిన అహెడ్ ఆఫ్ ఇట్స్ టైంలానే అనిపిస్తుంది. సో ఇప్పుడు ఆయన ఆదిత్య 369లో ఏఐ గురించి ఎలా మాట్లాడారో ఇప్పుడు కూడా అలానే మాట్లాడుతున్నారు. సో ఆయన స్టోరీస్, ఆయన ఐడియాస్ ఎప్పుడు ఏజ్ అవ్వలేదండి. సో ఐఎమ్ దేర్ ఓన్లీ టు హెల్ప్ ఆయన విజన్ని ముందుకెలా తీసుకెళ్లాలని ప్లాన్ అంతే. ఈ కథ ఎప్పుడో మీరు ఆల్రెడీ 40 years బ్యాక్ సార్, 40 years బ్యాక్కి
అందరూ చేద్దాం అనుకున్న సినిమాని మీరు ఎప్పుడు విన్నారు ఈ కథ? విన్నప్పుడు ఇప్పుడు ట్రెండ్కి ఏ విధంగా ఉంటుందని మీరు చెప్పారు. మీరు చెప్పిన సలహా ఏంటండి? నేను ట్రెండ్కి ఏం సలహా చెప్తుందండి. నేను ఫస్ట్ మహానటి తర్వాత విన్నాను. మహానటి తర్వాత చెప్పారు యాక్చువల్లీ కదా. నేను ట్రై చేస్తున్నాను ఇలాంటి సినిమా, ఇలాంటి యాక్టర్స్ కావాలని. దాని తర్వాత మేము వేరే మూవీస్ చేసుకుంటూ పోయాం. మళ్ళీ 2021లో ఆయన వేరే యాక్టర్స్తో ట్రావెల్ అయ్యేటప్పుడు అప్పుడు విన్నాను ఒకసారి. దాని తర్వాత అరౌండ్ 23 కల్కి ఎండింగ్ ఆ టైప్లో ఆయన ఇంకా వేరే స్టోరీస్ ఏదైనా ఉంటే చెప్పండి సార్, లేకపోతే అలా వేరే వాళ్ళు అడిగే టైంలో ఆయన ఓన్లీ ఈ ప్రాజెక్ట్ మీద అంత ప్యాషనెట్ ఉన్నారని తెలిసింది. ఆల్మోస్ట్ మానటి నుంచి కల్కి ఎండింగ్ ఆల్మోస్ట్ 5-6 years టైమ్. మనకు 5-6 years ఒక కథ మీద ఎవరు ఉండం ఇప్పుడు కూడా. సో ఆయన అంత ప్యాషనెట్ ఉంటారంటే దే మస్ట్ బీ సంథింగ్. సో వీ రియల్లీ జస్ట్ వాంటెడ్ టు మేక్ ఇట్ హ్యాపెన్. ఆయన ఇష్టపడిన వాళ్ళు అంటే ఎవరు ఉండరు, డైరెక్టర్ చాలామంది ఇన్స్పిరేషను. అయితే మీకు మరీ భక్తి అన్నట్టుగా మొన్న ఫంక్షన్లో చెప్పులు కూడా తీసేసి, మీరు కింద కూర్చోవడం ఒక ఎంత అయితే చెప్పులు కూడా తీసేసి అంత స్వామి భక్తి మీకు. అసలు ఆయన ఎప్పటి నుంచి ఆయనతో మీకు కలిగింది? అంత అంటే జస్ట్ ఆయన స్టేజ్ మీద వెళ్ళేటప్పుడు వీల్ చైర్తో వెళ్తున్నప్పుడు జస్ట్ అక్కడ ఉన్నా అండి. అక్కడ ఆయన్ని పంపించి పక్కన కూర్చున్నా అంతే. సో పెద్ద అంత సీన్ లేదు అక్కడ. బట్ డెఫినెట్లీ చాలా భక్తి, డెఫినెట్లీ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. బట్ ఆయన కింద మామూలుగా నేల మీద కూర్చుంటే చెప్పులు అడ్డం వస్తాయి, సో ముందు పెట్టుకున్నా అంతే. దానికన్నా పెద్ద డిస్కషన్ లేదు అక్కడ. సంగీతం గారు ఏంటండి? సో 40 years బ్యాక్ అనుకున్న సబ్జెక్ట్ కదా, అవును. ప్రజెంట్ జనరేషన్కి తగ్గట్టుగా వాట్ ఆర్ ద చేంజెస్ యూ మేడ్? సార్ సంగీతం సార్ యాక్చువల్లీ నాకన్నా మోర్ అడ్వాన్స్ జనరేషన్ అనిపిస్తుంది. ఆయన జెన్ ఆల్ఫా లాగా అనిపిస్తుంది నాకు, జెన్ జీ కూడా కాదు. ఆయన ఏదన్నా ఒక ఫర్ ఎగ్జాంపుల్ మేము స్టోరీ రూమ్ డిస్కషన్స్లో ఏదన్నా మాట్లాడుకుంటుంటే ఆర్ ఒక సీన్ గురించి చెప్తుంటే ఆయన ఫస్ట్ అయ్యో అది ఎప్పటి నుంచో చూస్తున్నాం, అసలు నాగేశ్వరరావు రాయమారావు గురించి అలానే చేస్తున్నాం, కొంచెం కొత్తగా ఆలోచించండి అని చెప్తారు రైటర్స్కి. సో ఇప్పుడు నేను ఆయనకి కొత్తగా ఏం చెప్పాలనేది నాకు తెలీదు. ఈజ్ క్వైట్ అహెడ్ ఆఫ్ హిస్ టైమ్. అండ్ కాన్సెప్ట్స్ అనేది టైమ్లెస్ ఉంటాయండి. ఎలా ఇప్పుడు ఒక ఊర్లో ఒక షాప్ వచ్చి అందరు పాడుతున్నారు అన్న కాన్సెప్ట్ మనం 1980లో తీసినా 2020లో తీసినా ద కాన్సెప్ట్ ఇస్ కొత్తది. సో దానికి టైం ఉండదు అనుకుంటా. నాగేశ్వరన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ యూ ఫర్ వన్ fantastic phenomena that you brought back a legend like సంగీతం శ్రీనివాసరావు into action. వైజయంతిలో చెయ్యాలని జరిగిన ప్రయత్నాలు ఏవి ఫలించలేదప్పుడు, బట్ యూ మేడ్ ఇట్, యూ మెటీరియలైజ్డ్ ఇట్. ఐ కంగ్రాచులేట్ యూ ఫర్ దట్. ఇట్స్ ఎ వెరీ గ్రేట్ గెస్చర్ ఫ్రమ్ యువర్ సైడ్. అండ్ ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించినంత వరకు మ్యూజిక్ ఈజ్ బీయింగ్ హెర్డ్ యాజ్ ఎ ప్రిడామినెంట్ ఫ్యాక్టర్ ఆఫ్ ద ఫిల్మ్. ఏంటండి ఇది? అంటే మ్యూజిక్ కల్చర్కి సంబంధించిందా, లేకపోతే మ్యూజిక్తో కమ్యూనికేషనా, లేకపోతే మ్యూజిక్ ఒక క్యారెక్టర్ ఆ సినిమాలో ఏంటి? వాట్ ఈస్ దట్ పార్ట్ ప్లేడ్ బై మ్యూజిక్ ఇన్ దిస్ ఫిల్మ్? అదే చెప్పాను కదండి, ఊర్లో ఒక శాపం వస్తుంది. ఆ శాపం వల్ల అందరి మాటలు పాటలు అవుతాయి. ఇప్పుడు మీరు అందరు నాకు క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, ఆ క్వశ్చన్స్ పాటల్లో అడిగితే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీరు ఒకసారి ట్రై చేసిన, ఇప్పుడు మీ నెక్స్ట్ క్వశ్చన్ ఒక పాటలాగా అడగండి నన్ను, నేను పాటలాగా ఆన్సర్ చేస్తాను. అదే సినిమా అనమాట. అంటే ఎన్ని పాటలు ఉంటాయండి మొత్తం? పాటలు కాదు కదండి, ఇది మాటలే పాటల్లాగా చూపిస్తూ ఉంటారు. కానీ అదే దట్స్ వాట్, ఇది మాటలే అనమాట. ఇప్పుడు పాటలు అంటే ఇప్పుడు మన సినిమాల్లో ఒక 3 సీన్ల తర్వాత ఒక పాట వస్తుంది కదండి, సో అది పాటలాగా అనిపిస్తుంది. ఇప్పుడు నాన్ స్టాప్ ఒక రాగంలోనే మాట్లాడుతూ ఉంటే అది పాటలాగా అనిపించదు. ఇప్పుడు నేను సినిమా చూశాను, సో ఆబ్వియస్లీ చూసి ప్రాసెస్లో ఉన్నాం కదా. సో ఒక 10 minutes ఆర్ వాట్ ఎవర్ ఆఫ్టర్ ఇది స్టార్ట్ అయిన తర్వాత మనం ఇక్కడ పాటలు జరుగుతున్నాయని మర్చిపోతాం అనమాట. మనం రెగ్యులర్ కమర్షియల్ సినిమాకి వెళ్తే ఒక సడన్లీ ఒక 3 సీన్ల తర్వాత ఇప్పుడు ఒక సాంగ్ స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు ఒక సాంగ్ స్టార్ట్ అయిన ఒక అవేర్నెస్ ఉంటుంది మనకి. ఇక్కడ అవేర్నెస్ ఉండదు, ఇది జస్ట్ అలా వెళ్తూనే ఉంటుంది. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ అనమాట. ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు? ఐ థింక్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 30-40 years బ్యాక్ పుష్పక్ గురించి ఎవరన్నా ఇంటర్వ్యూలో అడుగుంటే ఇప్పుడు మూకీ సినిమా ఎలా యాక్సెప్ట్ చేస్తారు, అసలు మాటలే ఉండవా, ఇప్పుడు ఎలా కమ్యూనికేట్ చేస్తారని అంటే ఐ డోంట్ నో. సంగీతం సార్ డెఫినెట్లీ ఏదో మంచి రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళేమో. సో సేమ్ థింగ్ హియర్ అండి. ఇట్స్ వరల్డ్, ఆ క్యారెక్టర్స్, ఇట్స్ అ ఫ్యాంటసీ కామెడీ ఇన్ అ వే. మ్యూజికల్ కూడా అనకూడదు అనుకుంటా, బికాజ్ ఇట్స్ ఫ్యాంటసీ కామెడీ అండి. ఇట్స్ ఫన్. కలిసి ప్రోగ్రెస్ ఎంతవరకు?
ఏంటి వినిపించలేదు నెక్స్ట్ క్వశ్చన్. సంగీతం గారు సార్, సంగీతం గారు ఈ కథని కమల్ హాసన్ గారి గురించి రాసుకున్నారు, కానీ కమల్ హాసన్ సార్ చెప్పారు ఎప్పుడు చెప్పారు, ఆయన గురించి రాసుకున్నారని అనుకోలేదు. ఓకే ఓకే, ఆయన కూడా పార్ట్ చేస్తుంటే బాగుంటుంది అనిపించిందా ఎప్పుడైనా ఈ ప్రాసెస్లో? యా అండి, డెఫినెట్లీ. బట్ ఆయన డెఫినెట్లీ ఎట్ సమ్ పాయింట్ డిస్కషన్స్ చేసాము, ఇలా అనుకుంటున్నాం, ఇలా చేసామని. దేవిశ్రీ ప్రసాద్ గారు, నేను, కమల్ సార్ కూర్చొని కొన్ని బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ అయ్యాయి. బట్ యా, మీ మహానటిలో కానివ్వండి, కలికిలో కానివ్వండి, సంగీతం గారి కాంట్రిబ్యూషన్ ఎంత? అంటే మహానటిలో ఐ థింక్ మహానటి ఫస్ట్ టైం నేను ఆయన్ని కలిసింది అప్పుడే అండి. సావిత్రి గారి గురించి తెలుసుకోవడం కోసం రీసెర్చ్ చేసే టైంలో వెళ్ళి కలిసాను ఆయన్ని. అండ్ నాకు ఆ జస్ట్ ఆ ఒక్క మీటింగే సరిపోతుంది అనిపించింది లైఫ్కి. బికాజ్ మాయాబజార్లో పనిచేసిన ఆయన, సావిత్రి గారిని కలిసిన ఆయన, ఆదిత్య 369 తీసిన ఆయన ఒకసారి ఆయన ఇంకా మనలో ఉండి ఆయన సినిమా గురించి మాట్లాడి ఆయనతో నాతో ఒక గంట సేపు స్పెండ్ చేయడమే ఇంకా దట్ ఈస్ ఇనఫ్ అనిపించింది. సో ఆఫ్టర్ హౌ మెనీ ఎవర్ ఇయర్స్ ఇప్పుడు ఆయనతో కలిసి ఒక సినిమా తీయడము, ఆయన విజన్ని లైఫ్కి తీసుకురావడం అనేది ఇట్స్ స్టిల్ అన్బిలీవబుల్. కొంచెం మహానటిలోని రాగయుక్తంగా పాడుకుంటారా, లేకపోతే మామూలుగా ఈ క్యాజువల్గా వెళ్ళిపోతుండ? అంటే దేవిశ్రీ ప్రసాద్ రాగాల్ని కూడా యూజ్ చేసి చేయాల్సి వచ్చిందా? అండ్ వాట్ అబౌట్ ద బీజిఎం ఆల్సో, అది ఏ రకంగా ప్లాన్ చేశారు? అది అంటే ఇప్పుడు ఏదన్నా టేస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా కష్టం ఉంటుంది కదండి. ఇప్పుడు మీరు బిర్యానీ ఎలా ఉందంటే అది చాలా బాగుందంట, కానీ ఆయన టేస్ట్ అనేది తెలీదు. మీరు అది ఆ మ్యూజిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చేయలేము. ఇట్స్ వెరీ యూనిక్ డెఫినెట్లీ. దేవిశ్రీ ప్రసాద్ గారు ఐ ఫీల్ బికాజ్ ఆయనకు తెలుగు తెలుసు, ఆయన చాలా స్పాంటేనియస్, ఆయన డెఫినెట్లీ వన్ మ్యూజికల్ జీనియస్. సో ఆయన ఇలాంటి మూవీకి పార్ట్ అవ్వడం అనేది వాజ్ ద బిగ్గెస్ట్ అసెట్ ఫర్ ద ఫిల్మ్. తెలుగు తెలిసిన ఆయన, లిరిక్స్ తెలిసిన ఆయన, మాటలు రాయగలిగిన ఆయన, మాటల్ని అడాప్ట్ చేసుకోగలిగే ఆయన. సో ఎలా ఉంటుందనేది డెఫినెట్లీ మనం చూడాల్సిందే. అండ్ ఇట్స్ ఎక్స్పీరియన్స్ అండి ఆన్ ద స్క్రీన్. అంటే రుద్రవీణ అనే ఒక సినిమాలోని ఒక సాంగ్ ఉంటుంది, మొత్తం అంతా మాటలే, వాళ్ళు పాటల కింద పోస్ట్ మ్యాన్ కూడా పోస్ట్ అని అంటూ ఉంటారు. కరెక్ట్. సో సిమిలర్ అండి, సిమిలర్ జోన్లో ఉంటుంది ఐ గెస్. అది కూడా మా రెఫరెన్స్ ఉండేది ఫస్ట్ అప్పుడు ఆ రైటింగ్ సెషన్స్ అంతా చేసేటప్పుడు. ఫన్ ఉంటుంది. నాగేశ్వర గారు హాయ్ అండి. ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి గారు, త్రివిక్రమ్ గారు వీళ్ళందరూ కూడా బయటలు ఇచ్చారు. అది సినిమాకి సంబంధించిన కంటెంట్ చూపించడం జరిగిందా, లేకపోతే వాళ్ళు ఓన్లీ సంగీతం గారి కోసమే బయటస్ ఇవ్వడం జరిగిందా, ఎట్లా? అంటే కంటెంట్ చూసారండి డెఫినెట్లీ. కంటెంట్ ఫస్ట్ మనం ఒక వీడియో ఎప్పుడో పెట్టాం సంగీతం సార్ గురించి, లైక్ ఈ షూటింగ్ చేస్తున్నాము అండ్ ఆయన వై నాట్ అంటారు, ఎందుకు సైలెంట్ సినిమా అంటే వై నాట్ అంటారు. సో ఆ వీడియో చాలా మంది చూసారు, ఆల్ ఆఫ్ ద డైరెక్టర్స్, ఆల్ ఆఫ్ ద అప్కమింగ్ డైరెక్టర్స్, యాక్టర్స్. సో వాళ్ళందరూ ఒక రకంగా మహానటి టైంలో హౌ ద ఇండస్ట్రీ కేమ్ టుగెదర్, దేవర్ లైక్ ఇప్పుడు ఇది సినిమా లెక్క కాదు, ఇదొక సినిమా మీద ప్రేమ లెక్క అన్న రకంగా కలిసి వచ్చారు. సావిత్రి గారి మీద ప్రేమ అవనివ్వండి, లేకపోతే ఒక తెలుగు సినిమా పునాదుల మీద ప్రేమ అవనివ్వండి. సో అలా ఈవెన్ సంగీతం సార్ సినిమా అలానే అనుకుంటారు. బేసిక్లీ ఆయన సినిమా తీస్తున్నారు, ఇలాంటి సినిమా తీస్తున్నారు అంటే ఎవ్రీబడి వాంట్స్ టు బీ అ పార్ట్. దే వాంట్ టు హెల్ప్ ఇన్ సమ్ వే. ఏదో ఒకటి నేను పోస్ట్ పెట్టాలా చేస్తాను, నేను ఏదైనా వీడియో చేయాలా చేస్తాను. సో ఐ థింక్ దట్ లవ్ అండ్ దట్ గుడ్ విల్ ఆయన సంపాదించుకున్నారు బేసిక్గా. సంగీతం గారు ఫిజికల్ గా సెట్కి వచ్చారా? సెట్కి వచ్చే ఆయన చూసుకున్నారా? వచ్చారు బట్ నాట్ ఆల్ ద డేస్. దే వాజ్ అ వే వీ వుడ్ అటాచ్. ఇప్పుడు మన కెమెరాకి మానిటర్ వస్తుంది కదండి, వర్చువల్ గా. దే వాజ్ అ మానిటర్ దట్ to his feed at his house and he has a headset. He'll speak to the cameraman. Rehearsals and we had like proper 6 months of rehearsals. ఒక్కొక్క సీన్ ఎడిట్ చేసుకున్నాము. దేవి గారు మ్యూజిక్ ఇచ్చేవాళ్ళు, ఆ మ్యూజిక్కి తగ్గట్టు షూట్ చేసి రిహర్సల్స్ ఎడిట్ చేసుకునే వాళ్ళం. దే వాజ్ అ బిగ్ డైరెక్షన్ టీమ్. దే వాజ్ హిస్ కో డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అందరు కలిసి we saw almost the whole film was shot as a rehearsal even before we went to shoot.
నాగసారి గారు ఒక ప్రొడ్యూసర్గా చేసేటప్పుడు ఇలాంటి ఇది చాలా డిఫరెంట్ ఫిల్ము ప్లస్ ఆయన మీద ప్రేమతో అభిమానంతో చేశారు కాబట్టి జనరల్గా కంఫర్ట్ బడ్జెట్లో ఇలాంటి కాన్సెప్ట్ ఫిల్మ్స్ చేస్తే వర్క్ అవుతాయి. మీరు బియాండ్ దట్ ప్రేమతో ఎక్కువ చేశారు. సో ఇది ఎకనామిక్స్ పరంగా మీకు ఓకేనా? ప్లస్ ఓన్లీ ఆయనతో అభిమానం కోసం, ఆయన మీద ఉన్న అభిమానం కోసం ఇలాంటి ప్రాజెక్ట్ తీసుకురావాలని ఎంతకైనా చేయాలని అంటే గత 10 ఏళ్ళగా మా జర్నీ చూసుకుంటే మేము పెద్దగా ఎకనామిక్స్ గురించి అంత థాట్ ప్రాసెస్ పెట్టుకోలేదండి. సినిమా మీద ప్రేమతో చేసాం. ఆబ్వియస్లీ సంగీతం సార్ మీద అభిమానం ఉంటుంది, బట్ సంగీతం సార్కి కూడా ఆయన మీద అభిమానంతో తీయాలని అనుకోరు. బేసిక్లీ ఆయనకి కంప్లీట్లీ సినిమా మీద అభిమానంతో తీయాలి. హీ లవ్స్ మూవీస్, వీ లవ్ మూవీస్. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ వాంట్ మేక్ అ గుడ్ మూవీ. దట్ ఈస్ ద అబ్జెక్టివ్. సో ఈ సినిమా అనేది ఎంత బాగా రావాలి, గీతపు సరే కానివ్వండి, నేను అవసరం లేదు, ఆయన కూడా వస్తుంది, అదా బ్యూటిఫుల్గా కావాలి, 10 ఏళ్ళ తర్వాత కూడా దీని గురించి మాట్లాడుకోవాలి అన్న థాట్ ప్రాసెస్ తీసిన సినిమా. వాట్ ఈస్ ద బడ్జెట్ అంటే వాట్ ఈస్ ద మూవీ రిక్వైర్ అనేది ఇట్ కమ్స్ డౌన్ టు దట్ అండి. నాగశ్విన్ గారు హాయ్ అని చెప్పండి సార్. ఒక 2 క్వశ్చన్స్ నాకు. అంటే ఈ సినిమా గురించి మీరు మాట్లాడుతున్నారు రెగ్యులర్గా, బట్ చాలా తక్కువ ప్రమోషనల్ మెటీరియల్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ట్రైలర్ కూడా ఇవ్వాల. ఎందుకు అని? బికాజ్ యు ఆర్ కైండ్ ఆఫ్ ఒక ఎక్స్పెరిమెంట్లా చేస్తున్నారు. ఇది పీపుల్ షుడ్ గెట్ యూస్ టు దిస్ వరల్డ్ కదా. వాట్ ఈస్ దట్ యు ఆర్ హైడింగ్? హలో ఆ మైకే బెటర్. ఓకే సారీ హైడింగ్ ఏం లేదండి. ఇట్స్ అ వెరీ ట్రికీ మూవీ టు కట్ ఎ ట్రైలర్ ఫర్ ఆల్సో. డెఫినెట్లీ ఇప్పుడు బట్ ఇట్స్ ఐ థింక్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ గుడ్ విల్ దట్ కమ్స్ ఫ్రమ్ సంగీతం సర్స్ నేమ్ ఆర్ మై నేమ్ ఆర్ వైజయంతి's legacy and everything. అది ఆ బేస్ ఉంది. బట్ వీఆర్ మేకింగ్ దిస్ మూవీ విత్ కంప్లీట్లీ న్యూ పీపుల్ అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక కొత్త కాన్సెప్ట్. సో ఐ థింక్ దట్స్ ద ఫస్ట్ థింగ్. ఎవరన్నా ఇప్పుడు మ్యూజికల్ అనుకుంటే దెల్ బి లైక్, ఇప్పుడు చాలా పాటలు ఉంటాయి, ఇప్పుడు సినిమా అంతా పాటలు చూడాలా, ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మామూలుగా 5 పాటలు ఉంటాయి, ఇప్పుడు ఏంటి సినిమా అంతా పాటలా, ఇప్పుడు బోర్ కొడుతుందా మాకు అంటే అలాంటి డౌట్స్ వస్తాయి. అండ్ వాట్ ఐ థింక్ ఈస్ ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఆఫ్ ద ఫిలిం విచ్ విల్ ఓన్లీ కమ్, ఐ థింక్ అది చూస్తే కానీ ఎవరికి అర్థం కాదు. ఎంత ట్రైలర్ కట్ చేసినా, మేము ఎంత ఇప్పుడు నేను స్టేజ్ మీద మాట్లాడినా, మా యాక్టర్లు స్టేజ్ మీద మాట్లాడినా, దిస్ ఈస్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్ దట్ వన్స్ యూ యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ ద ఫిలిం ఇట్ ఈస్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఇప్పుడు సరే అండి, ఇంకొక పాయింట్. ఇప్పుడు ఫర్ ఎవ్రీ బిగ్ ఫిలిం వీసి ఏదో కంటెంట్ అనౌన్స్ చేస్తారు, లాస్ట్ మినిట్లో డిలే అవుతుంది, మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా ఏదో చేస్తున్నారు, లేకపోతే సీజీ ఇంకోటి ఏదో చేస్తున్నారు అని అంటున్నారు కదా. ఇన్ దిస్ సిచ్యువేషన్ ఈ మ్యూజిక్ డైరెక్షన్స్ లేకపోతే అందరి కమిట్మెంట్స్ వల్ల స్లో అవ్వడం, ఇటువంటి సిచ్యువేషన్లో యూ పుల్డ్ ఆఫ్ సంథింగ్ ఈవెన్ మోర్ ఛాలెంజింగ్ కదా. లైక్ ఎవ్రీ డైలాగ్ ఈజ్ ఏ సాంగ్ అన్నప్పుడు ఈ మ్యూజికల్ జర్నీని ఎలా క్రాక్ చేసేవండి? బికాజ్ దేవి గారు కూడా ఈజ్ ఏ బిజీ మ్యూజిక్ డైరెక్టర్. దేవి గారు డెఫినెట్లీ హీఈస్ అ బిజీ మ్యూజిక్ డైరెక్టర్ అండి, బట్ హీ గేవ్ హిస్ ఫుల్ 100%. లాస్ట్ 5-6 days, యాక్చువల్లీ మోర్ దెన్ 5-6 days, లాస్ట్ 5-6 days అయితే వి డిడ్ంట్ మూవ్ ఫ్రమ్ వేర్ వి వర్. ఒక టీటీఎస్ స్టూడియో నుంచి అది బయట పొద్దున రాత్రి కూడా తెలీదు. అండ్ ఒక లాస్ట్ 1 monthగా నాన్ స్టాప్ హీస్ టేకెన్ అపాన్ హిమ్సెల్ఫ్ యాజ్ అ ఛాలెంజ్. బికాజ్ ఫస్ట్ ఆఫ్ కోర్స్ సంగీతం సార్ మీద ప్రేమ అభిమానం అవంతా పక్కన పెడితే అ మూవీ లైక్ దిస్ నెవర్ కమ్స్, వెదర్ టు అన్ ఆర్టిస్ట్ అనుకోండి, డైరెక్టర్ అనుకోండి, మ్యూజిక్ డైరెక్టర్ అనుకోండి, యాజ్ అన్ ఆడియన్స్ ఆ ప్రేక్షకులకి కూడా ఇలాంటి సినిమా చూసే అవకాశం ఎప్పుడు రాదు. ఎవరు తీస్తారండి మళ్ళీ ఒక మ్యూజికల్ సినిమా? సో ఐ ఫీల్ హీస్ పుట్ హిస్ హార్ట్ అండ్ సోల్ అండ్ టైమ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ టు ఇట్. అండ్ ఆయనకు ఒక్క డైలాగ్లో ఒక శృతి తప్పుతుందో, టెంపో తప్పుతుందంటో హీ వోంట్ లీవ్ ఇట్. లాస్ట్ మినిట్ వరకు హీల్ మేక్ షూర్ హీ గెట్స్ ఇట్ రైట్ బికాస్ హీ నోస్ ది రెఫర్. ఇప్పుడు పుష్పక్ ఉంది, ఒక 40 years బ్యాక్ తీశారు. అండ్ దాని తర్వాత ఎవరు తీయలేదండి. 40 yearsగా ఎవరు మళ్ళీ ఒక సైలెంట్ మూవీ తీయలేదు. ఇట్స్ నాట్ పాసిబుల్, బట్ ఎవరికి ఆ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ దే డోంట్ హ్యావ్. సో యా
చేస్తారో ఒక మ్యూజిక్ పరంగా ఒక రెగ్యులర్ సినిమాలో ఒక వర్క్ పరంగా ఒక మ్యూజిక్ 25% 30% వర్క్ ఉంటే ఇటువంటి సినిమాలో మ్యూజిక్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ వర్క్ ఉంటుందండి? ఇట్స్ అదే అండి, ఇట్స్ లైక్ ఇన్ ద స్టోరీ మేబీ పర్సంటేజ్ లెక్కలు పెట్టుకోవాలంటే 70% ఆ టైప్లో అనుకోవచ్చు. బట్ ఇట్ నాట్ మీరు అనుకున్నలాగా మ్యూజికల్ కాదు. ఇప్పుడు మీరు మ్యూజికల్ అనుకుంటుంటే హాయ్ హాయ్. సో మామూలుగా మీరు మ్యూజికల్ అంటే సౌండ్ ఎక్కువ. హాయ్ హాయ్. సో మీరు మ్యూజికల్ అనుకుంటే మామూలుగా ఒక సౌండ్ మ్యూజిక్, ఒక అలాంటి హాలీవుడ్ సింగింగ్ ఇన్ ద రెయిన్ అలా అనుకుంటారు కదా. ఒక కొంచెం కొన్ని సీన్లు వచ్చి సడన్లీ ఒక కొరియోగ్రాఫ్డ్ విజువల్ వస్తుందని. సో దిస్ ఈజ్ నాట్ లైక్ దట్ అండి. దిస్ ఈజ్